హాయ్ ఫ్రెండ్స్, దాదాపు 100 మిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై దృశ్యం చాలా భిన్నంగా ఉండేది. మానవుల జాడ అనేది లేదు. కొన్ని భయంకరమైన జంతువులు మొత్తం గ్రహాన్ని పాలించాయి. అవి చాలా పెద్దగా ఉండే డైనోసార్స్. అవి భవనాల కంటే ఎత్తుగా ఉండేవి. వాటి దవడలు చాలా శక్తివంతమైనవి. అవి సెకన్నులోపు ఎవరి ఎముకలనైనా ముక్కలు చేయగలవు. వాటి వేగం కూడా చాలా ఎక్కువ. అవి గంటకు 90 కిలోమీటర్ల వేగంతో పరిగెడతాయి. నిజంగా ఇవి హృదయ విదారక జీవులు. అవి భూమిని 170 మిలియన్ సంవత్సరాలకు పైగా పరిపాలించాయి. కానీ ఒకరోజు ఒక సంఘటన జరిగి అకస్మాత్తుగా అవి మొత్తం తుడిచిపెట్టుకుపోయాయి. అయితే అంతగా ఏం జరిగింది, ఎలా జరిగింది చూద్దాం పదండి. డైనోసార్ అనే పదం యొక్క మూలం వాస్తవానికి గ్రీకు నుంచి వచ్చింది. ఇది డియో ప్లస్ సౌరస్ అనే పదాల నుంచి ఏర్పడింది. డియోస్ అంటే భయంకరమైంది, సౌరస్ అంటే బల్లి. భయంకరమైన బల్లి అని అర్థం. దీని మొదటిసారి 1841వ సంవత్సరంలో మాత్రమే ఉపయోగించారు. అది డైనోసార్ యొక్క మొదటి శిలాజం కనుగొనబడిన సమయం. జేఓఎన్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త డైనోసార్ అనే పదాన్ని ఉపయోగించడం ప్రారంభించాడు. ఆ సమయంలో డైనోసార్లు అంటే ఏంటి మరియు అవి ఎలా కనిపించాయో ప్రజలకు పెద్దగా తెలియదు. కాబట్టి డైనోసార్స్ ఎలా ఉండేవో వివరించే ప్రారంభ డ్రాయింగ్లు చాలా భిన్నంగా ఉన్నాయి. మెగాలోసారస్ అనే అప్పట్లో కనుగొనబడిన మొదటి డైనోసార్ శిలాజాల్లో ఒకటి. దాని మొదటి డ్రాయింగ్లు ఎలా ఉన్నాయో చూడండి. దశాబ్దాల తరువాత పరిశోధనలు వాటి గురించి మరింత తెలుసుకున్నప్పుడు వారు తమ డ్రాయింగ్స్ను సవరించి వాటి వాస్తవిక రూపాన్ని గీశారు. నేటి వివరణల ప్రకారం ఈ రోజు వరకు ప్రపంచవ్యాప్తంగా 10,000 కంటే ఎక్కువ డైనోసార్ శిలాజాలను పాలినాలజిస్టులు కనిపెట్టారు. దీనిలో 900 విభిన్న జాతుల డైనోసార్స్ ఉన్నాయి. ఈ ఫోటోలను చూడండి. ఇది 2021లో కనుగొనబడిన కొత్త డైనోసార్ జాతుల్లో చిలీలో కనుగొనబడిన చాలా విచిత్రమైన డైనోసార్ రకం. దాని తోకపై బ్లేడ్ రకంగా ఒక ఆయుధం ఉంటుంది. దీన్ని స్టగెస్ అల్లిస్ గాసన్ అని పేరు పెట్టారు. మొత్తం మీద ఈ రోజు మనకు డైనోసార్ల గురించి చాలా తెలుసు. కానీ కథను మొదటి నుంచి ప్రారంభిద్దాం. అనేక మిలియన్ సంవత్సరాల వెనక్కి వెళితే శాస్త్రవేత్తల అంచనా ప్రకారం మొదటి డైనోసార్ 230 నుంచి 240 మిలియన్ సంవత్సరాల క్రితం ఉద్భవించి ఉండాలి. ఆ సమయంలో భూమి పరిస్థితి నేటితో పోలిస్తే చాలా భిన్నంగా ఉంది. మీరు నేడు చూసే ఖండాలు ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, యూరప్. ఆ సమయంలో ఈ ఖండాలన్నీ కలిసి అనుసంధానించబడి ఉండేవి. మనం పాంజియా అని పేరు పెట్టిన ఒకే ఒక సూపర్ ఖండం ఉంది. శాస్త్రవేత్తలు ఈ పాంజియా అలాగే ఉండేదని చాలా అంచనాలు వేశారు. ఇది నేటి వివిధ ఖండాలు ఉన్న చోట కనిపించేది. మీరు దాన్ని కూడా ఖచ్చితంగా చూడొచ్చు. ఆ సమయంలో భూమిపై వాతావరణం చాలా పొడిగా మరియు శుష్కంగా ఉండేది. వర్షపాతం కూడా చాలా తక్కువగా ఉండేది. ఈ కాలాన్ని మనం ట్రయాసిక్ కాలం అని పిలుస్తాం. ఇది డైనోసార్లు ఉద్భవించడం ప్రారంభించిన సమయం. డైనోసార్లు క్రమంగా పరిణామం ద్వారా భూమిపైకి రావడం ప్రారంభించాయి. ఇక మిలియన్ సంవత్సరాల కాల ప్రమాణాన్ని పరిశీలిస్తుంటే కొన్ని వేల సంవత్సరాల్లో ఖండాల్లో పగుళ్లు కనిపించడం మొదలయ్యాయి. ఈ పగుళ్లలో పెద్ద అగ్నిపర్వతాలు పేలుళ్లున్నాయి. అనేక అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందాయి. దీని కారణంగా చాలా కార్బన్ డయాక్సైడ్ విడుదలైంది. సల్ఫర్ డయాక్సైడ్ విడుదలయ్యి తీవ్రమైన గ్లోబల్ వార్మింగ్ కారణమైంది. అప్పుడు వాతావరణంలో కలిసిన సల్ఫర్ డయాక్సైడ్ మరియు ఏరోసోలులు సూర్యరశ్మిని నిరోధించాయి. ఆ తర్వాత సముద్రాలు చల్లబడ్డాయి. కాబట్టి ఈ కార్బన్ సల్ఫర్ డయాక్సైడ్ నీటిలో కలిసినప్పుడు అసిడిఫికేషన్ కూడా ప్రారంభమవుతుంది. సముద్రంలో నీటి అసిడిటీ పెరిగింది. దీనివల్ల వాతావరణంలో మార్పులు మొదలయ్యాయి. ఆ సమయంలో ఉన్న జంతువులు జీవించడం కష్టమైంది. దీంతో చాలా రెప్టిల్స్ అలాగే ఇతర జాతులు శీతల రక్త జంతువుల ఉష్ణోగ్రత మార్పులను తట్టుకోలేకపోయాయి. కానీ డైనోసార్లు వెచ్చని రక్తం జంతువులు. మానవుల మాదిరిగానే డైనోసార్లు ఉష్ణోగ్రత మార్పులను తట్టుకోవడం పెద్ద విషయమేం కాదు. ఈ ఉల్కల విస్ఫోటనం దాదాపు 6 లక్షల సంవత్సరాలు కొనసాగింది. దాంతోపాటు వాతావరణ మార్పు కూడా కొనసాగింది. దీని కారణంగా దాదాపు అన్ని ఇతర జాతులు అంతరించిపోయాయి. భూమిపై మిగిలి ఉన్నవి ప్రధానంగా డైనోసార్స్, మొసళ్ళు, తాబేళ్లు మరియు ప్రారంభ మామ్మల్స్ మాత్రమే. ఈ సంఘటనను ట్రయాసిక్ జురాసిక్ ఎక్స్టింక్షన్ ఈవెంట్ అని పిలుస్తారు. దీని తర్వాత ట్రయాసిక్ కాలం ముగుస్తుంది, జురాసిక్ కాలం ప్రారంభమవుతుంది. ఈ పేరు మీకు సుపరిచితంగా అనిపించవచ్చు, ఎందుకంటే జురాసిక్ పార్క్ సినిమాలో ఈ జంతువుకు ఇచ్చిన పేరు అది. వాళ్ళు జురాసిక్ అనే పదాన్ని ఇందులో నుంచి ఉపయోగించారు. జురాసిక్ కాలం 201 మిలియన్ సంవత్సరాల క్రితం నుంచి 145 మిలియన్ సంవత్సరాల క్రితం వరకు కొనసాగింది. ఈ కాలంలో డైనోసార్లు భూమిపై అత్యంత ఆధిపత్య జాతిగా మారాయి. పరిణామ కారణంగా వాటిలో అవి చాలా పెద్దగా మారాయి. సుమారు 160 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించి ఉన్న తొలి టైటానోసారస్ ఒక్కొక్కటి 15,000 కిలోల బరువు కలిగి ఉండేది. 15 మీటర్ల పొడవు ఉండొచ్చు. ఆ సమయంలో నివసించిన మరికొన్ని ఐకానిక్ డైనోసార్లు బ్రోంటోసారస్, బ్రాకియోసారస్, డిప్లోడోకస్ మరియు స్టెగిసారస్. అంతేకాకుండా ఇదే జురాసిక్ కాలంలో ఎగిరే రాకాసి బల్లులు కూడా పుట్టుకొచ్చాయి. ఇలా వింత వింతగా క్రెటేషియన్ కాలం వాస్తవానికి అతి పొడవైన కాలం మొదలైంది. ఇది 145 మిలియన్ సంవత్సరాల క్రితం
డైనోసార్ల యుగంలో ప్రారంభమై 65 మిలియన్ సంవత్సరాల క్రితం వరకు కొనసాగింది. 2 సూపర్ ఖండాలు లోరెష్ మరియు గోండ్వానాలాండ్ కూడా విడిపోవడం ప్రారంభిస్తాయి. ఖండాల నిర్మాణం నేటిలా కనిపించడం ప్రారంభిస్తుంది. ఆ సమయంలో అనేక మొక్కలు కూడా పెరుగుతాయి. భూమి యొక్క ఉష్ణోగ్రత కూడా వేడిగా ఉంటుంది. మునుపటి కాలాలతో పోలిస్తే స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఊహించిన ప్రతి రకమైన డైనోసార్ ఈ సమయంలోనే ఉనికిలో ఉండేది. ఇక అప్పుడే 10 నుంచి 15 కిలోమీటర్ల పరిమాణంలో ఉన్న ఒక పెద్ద ఉల్క భూమి వైపు ఎగురుతూ వచ్చి భూమిని ఢీకొంది. ఇది దాదాపుగా 60 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగింది. ఈ ఉల్క దాడి క్రియేషియస్ కాలాన్ని కూడా ముగించింది. ఈ ఉల్క వేగం సెకనుకు 30 కిలోమీటర్లు, అంటే జెట్ విమానం కంటే 150 రెట్లు వేగం అన్నమాట. ప్రత్యేకంగా మెక్సికోలోని యుకాటన్ ద్వీపకల్పాల్లో ఢీకొంది. సంవత్సరాల తర్వాత మయాన్ తెగ ఉద్భవించి చీచాట్ ఇటువంటి చారిత్రక అద్భుతాలు సృష్టించాయి. ఈ మొటయోర్ ప్రదేశాన్ని ఢీకొన్నప్పుడు 180 కిలోమీటర్ల వ్యాసంలో ఒక భారీ బిలం ఏర్పడింది. దీని ప్రభావం వల్ల శక్తి ఎంత ఎక్కువ వేగంతో విడుదలవుతుందంటే సాధారణంగా 100 టెరాటన్ల TNT ద్వారా విడుదలైనంత. మీరు హిరోషిమా మరియు నాగసాకిపై వేసిన అణుబాంబుతో పోల్చినట్లయితే ఆ అణుబాంబుల కంటే 1 బిలియన్ రెట్లు ఎక్కువ శక్తి. ఇది ఒక రకంగా చాలా పెద్ద పేలుడు. దాని చుట్టూ ఉన్న ప్రతిదీ కంటి రెప్పపాటులో నాశనమైపోయి చూర్ణమైపోయింది. ఈ వేడి అంతా కూడా వర్షం రూపం దాల్చి ఆమ్ల వర్షం కురిసింది. ఈ ప్రాంతం నుంచి వేల కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఏ జంతువైనా సజీవంగానే ఉండిపోతుంది. చిన్న జంతువులు మాత్రమే ఈ ప్రారంభ పేలుడు ప్రభావాన్ని తట్టుకోగలవని నమ్ముతారు. ఎందుకంటే అవి భూగర్భంలోకి పారిపోయాయి, అంటే బొరియలు చేసుకుని దాక్కున్నాయి. ఇప్పుడు ఇది ప్రారంభ ప్రభావం మాత్రమే. దీని తర్వాత షాక్ తరంగాలు వస్తాయి, వేడి పల్స్లు వస్తాయి. వేల కిలోమీటర్ల దూరం వరకు జంతు సంపద మొత్తం నాశనం అయిపోయింది. ఆ ఆస్ట్రాయిడ్ ప్రభావం వల్ల అనేక కార్బోనేట్ శిలలు కూడా నాశనం అయ్యాయి. దీని కారణంగా కార్బన్ మరియు సల్ఫర్ మళ్లీ వాతావరణంలోకి వెళ్ళి రాబోయే అనేక వేల సంవత్సరాలు సూర్యకాంతి తగ్గుతూ ఉంటుంది. ఇది కాకుండా వేలాది సంవత్సరాలు అసిడిక్ వర్షం నిరంతరం కొనసాగుతుంది. అణుశీతాకాలం ముగిసినప్పుడు వాతావరణంలోని ధూళి స్థిరపడుతుంది. సూర్యకాంతి మళ్లీ గ్రహంపైకి రావడం ప్రారంభమవుతుంది. కానీ సమస్య ఏంటంటే వాతావరణంలోకి ఎక్కువ మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ విడుదలైంది. దీని కారణంగా తీవ్రమైన గ్లోబల్ వార్మింగ్ కనిపిస్తుంది. కాబట్టి ఆలోచించండి, ఒక ఆస్ట్రాయిడ్ రాబోయే వేల సంవత్సరాల పాటు భూమి చరిత్రను మార్చింది. మనం కొన్ని మినహాయింపులను విస్మరిస్తే 25 కిలోగ్రాముల కంటే ఎక్కువ బరువున్న 4 కాళ్ల జీవి కూడా ఈ సంఘటన నుంచి బయటపడలేదు. అన్ని భూగోళ డైనోసార్లు అంతరించిపోయాయి. వాటితో పాటు భూమిపై నివసించే అన్ని వృక్షాలు మరియు జంతుజాతుల్లో 75% నేలమట్టమయ్యాయి. ఇక క్రెటేషియస్ కాలం కూడా ఇక్కడితో ముగుస్తుంది. తదుపరి యుగం ప్రారంభమవుతుంది. దీన్ని మనం పాలియోజోయిక్ కాలం అని పిలుస్తాం. ఈ కాలం మిగిలిన జంతుజాతులకు ఒక అవకాశాన్ని ఇస్తుంది. భూమికి రాజుగా ఉన్న డైనోసార్లు అంతరించిపోయాయి. కాబట్టి మిగిలిన జంతువులకు ఉద్భవించి భూమిని పాలించడానికి ఇది ఒక అవకాశం. మానవులు మొదట ఈ ఆస్ట్రాయిడ్కు కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే రెప్టైల్స్ ఉద్భవించడానికి చాలా మంచి అవకాశం దొరికినప్పుడు. డైనోసార్లు వెళ్ళిపోయిన తర్వాత ఫుడ్ చైన్స్లో మిగిలిపోయిన ఖాళీని ఈ కాలంలో అనేక రెప్టైల్స్ పూరించాయి. ఇలా డైనోసార్స్ని అంతరింపజేసిన ఆస్ట్రాయిడ్ గురించి మీ మనసులో ఒక ప్రశ్న ఉండాలి. ఆ రోజు ఒక ఆస్ట్రాయిడ్ అక్కడ కూలిపోయిందని మనకు ఎలా తెలుసు? అది కూడా 66 మిలియన్ సంవత్సరాల క్రితం. ఆ తేదీ మనకు ఎలా తెలిసింది? ఇరీడియం అనే అరుదైన ఖనిజం గురించి దీనికి ఆధారాలున్నాయి. భూమిపై చాలా చోట్ల ఇరీడియం చాలా ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కానీ భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు భూమిని విశ్లేషించినప్పుడు ఇది భూమిపై చాలా అరుదైన ఖనిజమని వాళ్ళు కనుగొన్నారు. అయినప్పటికీ మన భూమిపై చాలా ఆధారాలున్నాయి. ఇది ఎలా సాధ్యమవుతుంది? తోకచుక్కలు మరియు ఆస్ట్రాయిడ్స్ పెద్ద మొత్తంలో ఇరీడియం ఉండడం దీనికి కారణం కావచ్చు. అధిక సాంద్రత కనుగొనబడింది. శాస్త్రవేత్త ఈ ఇరీడియం తేదీని నిర్ణయించినప్పుడు మనకు లభించే ఇరీడియం అంతా 66 మిలియన్ సంవత్సరాల పురాతనమైందని వాళ్ళు కనుగొన్నారు. ఒక ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొన్నప్పుడు పూర్తిగా పేలిపోయి దానిలో ఉన్న ఈ ఖనిజాలు భూమి అంతటా వ్యాపించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఆస్ట్రాయిడ్ ఇంతగా ఢీకొట్టినప్పుడు భూమిపై ఎక్కడో దాని బలం కనిపించాలని మీరు ఆలోచిస్తూ ఉండాలి. అంటే 66 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగింది. మీరు ఊహించగలరా? ఊహించలేరు. భూమిని ఒక గ్రహశకలం ఢీకొట్టింది కదా. ఈ గ్రహశకలం యొక్క బిలం నేడు యుకాటన్ ద్వీపకల్పంలో దాగి ఉండొచ్చు. కానీ అది నిజంగా ఈ ప్రదేశంలో జరిగిందని నిరూపించే అనేక రకాల తవ్వకాలు, యాత్రలు జరిగాయి. మీరు మ్యాప్ను పరిశీలిస్తే దాని స్థానం సరిగ్గా అక్కడే ఉంటుంది. ఇది సగం నీటి అడుగున, సగం సముద్రం కింద మరియు సగం భూమి మీద ఉంది. ఈ రోజు దీని యొక్క వాస్తవ ప్రభావం మెక్సికోలోని ఈ ప్రాంతంలోని ఈ సింక్ హోల్స్ చాలా అందంగా కనిపిస్తాయి. దీనిలో ఒక నమూనా కనిపిస్తుంది. ఈ ఉల్క ఢీకొన్న అద్భుతమైన కథ విన్న తర్వాత మీకు విషయం గుర్తుకు రావచ్చు. అలాంటి ఉల్క ఒకవేళ వచ్చి ఈ భూమిని ఢీకొంటే మానవులు కూడా పూర్తిగా తగలబెట్టుకుపోతారా?
ఇది ఖచ్చితంగా ప్రమాదమా అనేది. అంతరిక్ష సంస్థలు భూమికి సమీపంలోని అన్ని ఆస్ట్రాయిడ్లను ట్రాక్ చేస్తున్నాయి. వాటి మార్గం భూమిని ఎక్కడ కలుస్తుందో చూస్తున్నాయి. ఏప్రిల్ 2022 నాటికి 28,000 కంటే ఎక్కువ భూమికి సమీపంలోని ఆస్ట్రాయిడ్లు గుర్తించబడ్డాయి. కానీ నేడు వాటి గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే శాస్త్రీయ లెక్కలు చాలా అభివృద్ధి చెందాయి. మనం వాటి మార్గాన్ని స్పష్టంగా అంచనా వేయొచ్చు. అవి ఎక్కడికి వెళుతున్నాయో కూడా ఖచ్చితంగా లెక్క పెట్టగలుగుతాం. సో ప్రస్తుతానికైతే భూమికి రిస్క్ లేదన్నమాట. మన ద్వారా వ్యాప్తి చెందుతున్న కాలుష్యాన్ని కనీసం 50% తగ్గించాలి. శాస్త్రవేత్తలు దీన్ని ప్రతిపాదించారు. జరుగుతున్న ఎక్స్టెన్షన్లను 20 సంవత్సరాల కన్నా తక్కువగా ఉంచాలి. ఈ లక్ష్యాల్లో ఎన్ని నెరవేరుతాయో కాలమే చెబుతుంది మరి.